అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. తెలివిగల సోదరులు. దేవగిరిలో ముగ్గురు సోదరులు ఉండేవారు. వాళ్ళు ఏ పనినైనా ముగ్గురు మూడు విధాలుగా ఒకరు చేసినట్లు ఇంకొకరు చెయ్యకుండా చేసేవారని విని వారిని పరీక్షించి ఓడించటానికి కాంచీపుర రాజు వారిని తన సభలో పలానా రోజు పలానా వేళ ఏమాత్రమూ తప్పకుండా హాజరు కావలసిందని ఆజ్ఞాపించాడు. ముగ్గురు ఒకేసారి వస్తే అందరూ ఒక పనిని ఒకే విధంగా చేశారని రుజువు చెయ్యాలని రాజు ఉద్దేశ్యం. ముగ్గురు గంట కొట్టినట్లు ఒకే క్షణంలో సభలో అడుగుపెట్టారు. కానీ ముగ్గురు మూడు ద్వారాల గుండా రావటం చూసి ఆశ్చర్యపోయాడు రాజు. తరువాత రాజభటులు ముగ్గురికి 3 లోటాలలో పానీయం తెచ్చి ముగ్గురు సోదరులకు ఇచ్చారు. ఒకడు వెంటనే దాన్ని తాగేశాడు, ఇంకొకడు మామూలుగా తాగాడు, మూడోవాడు కొంచెం కొంచెం చప్పరిస్తూ తాగాడు. తాగిన లోటాలను ఒకడు నిలువుగాను ఇంకొకడు అడ్డంగాను మూడోవాడు బోర్లించి పెట్టారు. భటులు మరికొంత పానీయం తెచ్చారు. లోటా నిలువుగా పెట్టినవాడు పొయ్యమన్నాడు, బోర్లా పెట్టినవాడు వద్దన్నాడు. లోటా అడ్డంగా పెట్టినవాడు పోస్తే తాగుతానని లేకపోతే లేదని అన్నాడు. రాజు వాళ్ల తెలివితేటలకు మెచ్చి వాళ్లను ఓడించటం అంత తేలిక కాదని తెలుసుకొని వాళ్లకు సన్మానం చేసి పంపేశాడు. విన్నారు కదా, తెలివితేటలతో ఏదైనా జయించొచ్చని. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో